ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించే వారందరూ కూడా ఎంతో నెమ్మదిని అనుభవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఆదికాండము 13 అధ్యాయాన్ని అంతటిని చూసినప్పుడు లోతు గురించి, అబ్రహాం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వారు వేరైపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇద్దరికి తగాదా వచ్చినప్పుడు వేరైపోవాలని కోరుకున్నారు. వారు వేరు పచ్చిక మైదానాలను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి వారికొచ్చింది. అబ్రహాం అయితే చెప్పాడు లోతుతో, నీకేది కావాలో నీవే ఎంచుకొని చెప్పినప్పుడు అప్పుడు లోతైతే యెహోవా తోట వలె యొర్దాను ప్రాంతం అంతటిని ఎంచుకొని అతను సొదొమలో స్థిరపడడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడైతే పచ్చిక బయళ్ళు ఉంటాయో అక్కడ పశువులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆస్తి అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పచ్చికని అనే దాని గురించి చాలామంది ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ మంది వేరే ప్రదేశాలకు వెళ్ళి నెమ్మదిని అనుభవించాలని కోరుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి గురించి వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రకృతిని బట్టి వారు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. దానిని బట్టి వారి హృదయంలోని గొప్ప సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. కీర్తన గ్రంథము 23 అధ్యాయము 2 వచనం చూసినప్పుడు పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చికను చూస్తే మీకేమనిపిస్తూ ఉంటుంది? యెహెజ్కేలు గ్రంథము 34 అధ్యాయము 14 వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపుదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వారికి దొడ్డి ఏర్పడును. అక్కడ ఓ మంచి దొడ్లో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని వెతుకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చుదును. గాయపడిన దానిని కట్టుదును. దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును. అయితే కొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షను మేతపెట్టి లయపరచెదను. కనుక ఈ లేఖనాలు ధ్యానిస్తూ ఉంటే ఏదైనా పశువులకి శ్రేష్టమైన పచ్చిక ఎంత అవసరమో మనుషులకు కూడా పచ్చిక అనేది ఎంత అవసరం. దావీదు కీర్తనలో దావీదైతే చెప్తూ ఉన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. అంటే నెమ్మదిని కలుగు చేస్తాడు అనే దాని గురించి అతను మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. ప్రతి విషయంలో అతనికి తోడుగా ఉండి ఎంతో కృప దయచేశాడు. కీర్తన గ్రంథము 65 అధ్యాయము 13 వచనంలో చూసినప్పుడు పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యంతో కప్పబడి ఉన్నవి, అనియు సంతోషధ్వని చేయుచున్నవి, అనియు గానం చేయుచున్నవి. ఒక మనుషుల జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ నెమ్మదిని అనుభవిస్తూ ఉన్నప్పుడు అతను ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. అటువంటి పచ్చిక గల చోట్ల అతను పరుండు చేస్తున్న శాంతికరమైన జలం మీద నడిపిస్తాడని దావీదైతే దేవుని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసం ఎలా అతనికి కలిగింది? రాత్రంతా కూడా అతను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రాత్రంతా కూడా దైవ సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. అతని సీక్రెట్ అదే. కనుక రాత్రికాలం అనేది అందరికీ నిద్రపోయేటువంటి సమయమైతే దావీదుకైతే రాత్రి కాలంలో దేవుడు చేసినటువంటి మేలుని బట్టి, ఆయన సంగతులను బట్టి ధ్యానించడం అనేది అతనికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. దాంట్లో నుంచి అతనికి ఎంతో నెమ్మది పుట్టింది. యావేరు గ్రంథము 2 అధ్యాయము 22 వచనంలో చూసినప్పుడు పశువులారా భయపడకుడి, గడ్డి బెల్లిలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించు, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు తొలకరి వర్షమును కడవరి వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుకుల పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, వంగల పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులకి అన్నిటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నేను ఉన్నవాడు నేనేననియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందురు. నా జనులకి అన్నిటిను సిగ్గునందకయుందురు. కనుక ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో, ఆయన గురించి మరలా నువ్వు ఆలోచించడం ప్రారంభిస్తుంటావో, ఆయన నీకేదైతే అప్పగించాడో దాని విషయంలో మరలా నువ్వు శ్రద్ధ తీసుకొని పరిగెత్తడానికి ఇష్టపడతావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే నీ మనసు అనేటువంటి నడుమును నువ్వు కట్టుకుంటావో, ఖచ్చితంగా ఆయన ఆత్మ నీ మీద కుమ్మరించడం మొదలు పెడుతూ ఉంటాడు.
మీ కుమారులు, కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు. మీ ముసలివారు కలలు కంటారు. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీదను, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుడు సమకూర్చడానికే ఆయన ఆలోచన కలిగున్నాడు కాబట్టే, పచ్చికగల చోట్ల ఆయన నిన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కనుక నువ్వెంతో నెమ్మదిని అనుభవిస్తావని ఈ దినాన్ని గ్రహించు. నీ మనస్సు ఆయన వైపు త్రిప్పు. ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడు. ఖచ్చితంగా నువ్వు నెమ్మదిని అనుభవిస్తావు. నువ్వు ఆయన వైపు తిరిగితే చాలు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా తప్పిపోయిన కుమారుడు మరలా నీ యొద్దకొచ్చినప్పుడు, తన మనస్సు నీ వైపు మరలా తిప్పుకొనినప్పుడు, ఎలాగైతే తన శ్వాసను అనుగ్రహించి బలపరిచావో, అటువంటి కృపను ప్రతి ఒక్కరి మీద నుంచి తమను తాము స్థిరపరుచుకుంటకు నిన్ను సంతోషపెట్టేవారుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.